కోటి విద్యలు కూటి కోసమే అనేది మర్చిపోతురు మనుషులు. మతాలు ఎన్నున్నా మనుషులుండే ఆకలి ఒక్కటే అనే సోయి తప్పిన పీనిగలైతుర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సిద్ధార్థ్ నగర్ లా బడామంగల్ అనే కార్యం పేరుతోని అన్నదానం చేసిండ్రట. అక్కడికో బుక్కెడు బువ్వ తినేతానికో ముస్లిం తాత పోతే చూడుండ్రు ఏం చేసిండ్రో. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లవకుశ్ ఓజా అనే బీజేపీ లీడరు మంచితనము మానవత్వం తన ఒంట్లో లేనే లేదన్నట్టు చేసిండ్రు. ఈ తాత టోపీ పెట్టుకుని వచ్చిందని తెలిసిన హిందూ మతం మనిషి కాదని కండ్లారా కనిపిస్తున్నా కావాలననే జై శ్రీరామ్ అంటేనే తిండి పెడతా అని పట్టుబట్టిండు. ఈ వీడియో తీస్తున్న వాళ్ళు కూడా ఇక పక్క నవ్వుకుంటా అన్నదానానికి వచ్చిన పెద్ద మనిషిని హేళన చేసిండ్రు. ఆయన ఈ ముచ్చట ఇంటర్నెట్ లకు ఎక్కే వరకు ఆవేశం ఆపుకోలేక గట్టిగా అరుచుకుంటారు నెటిజన్లు. ఆకలైన కడుపుకింత అన్నం పెట్టడానికి మతాన్ని నడిమిట్లకు తీసుకొస్తారా? మీకు మానవత్వం ఉన్నదా? సోదరభావం అంటే గిదేనా? ఒక మతం మనుషులకు ఇంకో మతాన్ని బలవంతంగా రుద్దుడు కాదా ఇది? రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదానికి గౌరవాన్ని తగ్గించినట్టు కాదా? రాజకీయాల కోసం కొంతమంది సొంత లాభాల కోసం మతాల నడుమ మంటలు పుట్టిస్తున్నారు. ఇదేం పద్ధతి? వెనక ముందు ఆలోచన వేయకుండా గట్టిగానే వేసుకుంటుండ్రట. తిండి అనేది ప్రతి మనిషికి కావాల్సిన కనీస అవసరం. దాన్ని పెట్టేతానికి దేవుళ్లను మతాలను యాద్ చేసుకోవాలనుడేంది అని అంటుర్రు. ఇంకొంతమంది ఏమో హిందూ దేవుళ్లలో పెట్టే అన్నదానాల కాడికి వచ్చినప్పుడు జై శ్రీరామ్ అంటే తప్పేమున్నది? ఇఫ్తార్ విందులకు పోతే హిందువులు నెత్తి ఖర్చు కట్టుకోరా? ఇది కూడా గంతే అని ఇంకొంతమంది కామెంట్లకు ప్రతి కామెంట్లు పెడుతుర్రు. మరి కొంతమంది ఏమో ఏదైనా ఇష్ట ప్రకారం జరగాలి. నువ్వు టోపీ పెట్టుకుంటేనే ఇఫ్తార్ విందిస్తా, నువ్వు జై శ్రీరామ్ అంటేనే తిండి పెడతా అంటే తప్పు. అట్లా అనుడు మనిషికి హక్కు లేకుంటే చేస్తది కాబట్టి ఏదెవ్వల మీద బలవంతంగా రుద్దొద్దు. అట్లయితేనే దేశానికి మంచిది. లేకుంటే ఈ మతాల లొల్లులతోనే ఆగమైతామని మరి కొందరు అంటుర్రు. ఎవలేమన్నా మతాల కంటే ముందు మనం మనుషులం అనేది మాత్రం మరవద్దని కోరుకుందాం. ఏమంటారులా? అంతేగా.